అందరికీ హాయ్ అండి. బుధవారం మధ్యాహ్నం నుంచి తీసిన బ్లాగే అండి. బుధవారం మధ్యాహ్నం ఇంకా 1 గంట అయింది. నా ఇంట్లో 4 కోడిగుడ్లు ఉంటాయి. అదేండి ఉక్కురి కింద వేసేసి పెట్టేసాను. ఇంకా స్వీట్‌కి కూడా అన్నం పెడదాం కదా అని ఇంగోండి కలిపి పెడుతున్నాను. ఫస్ట్ టైం అది అలా తినడము. ఎందుకంటే నా దగ్గర తినదండి. మేము ఊరెళ్ళినప్పుడు లక్ష్మికి ఇస్తాను కదా! అప్పుడు తను లక్ష్మి అలాగే చేసి పెడుతూ ఉండేది. ఇంకా నేను సరే చూద్దాం తింటదా తినదా అని ఇంకా అదే కూర చేసి దానికి కొంచెం కలిపి పెట్టాను. బయటకు వెళ్ళాం కదా అని భోజనం చేసిన తర్వాత ఇంకోటి స్వీటీ తను వస్తే చూసారా ఎలా చేస్తుందో, రాగానే తనతోనే మాట్లాడాలండి. ఎవరితో మాట్లాడినా సరే అస్సలు ఒప్పుకోదు. ఇంకా దానికి కాసేపు అదే మాట్లాడలేదనుకోండి, తను రాగానే ఇంక ఏడుస్తూ ఉంటుంది. ఇంక సరే తను ఫ్రెష్ అయిపోయి ఇంక మేము భోజనం అది పెట్టేస్తున్నాను, నేను కూడా తినేస్తున్నాను. స్వీటీ అలా తినేస్తుంది కదా, మళ్ళీ అడిగితే కొంచెం పెడతాను. అంటే తినడం అది తక్కువ పెట్టానులేండి, ఎందుకంటే తినదు కదా, తింటుందో లేదో చూద్దామని ఇంకా పెట్టాను. అది తినలేదనుకోండి పెరుగు వేసి పెట్టేస్తాను, లేకపోతే కొంచెం రైస్ కలిపి మళ్ళీ పెట్టేస్తాను తింటే మాత్రం. ఇంకా మేము కూడా కొంచెం మధ్యాహ్నం ముందు రోజుది కొంచెం చారు అదే టమాటా రసం ఉంటే ఇంకా అది వేసుకొని ఇంకా కూర ఇలా కొంచెం వేసుకొని తినేసాం. భోజనాలు అయిపోయినాయి కూడా. స్వీటీ చూసారా పడుకొని చూస్తుంది. అదే బయటికి వెళ్ళాలన్నాను కదా, బయటికి వెళ్ళడం కోసమని ఇంకా రెడీ అవుతున్నాను. అప్పటికి 4:30 అవుతుంది. ఇంకా తను టీ కట్ట పెట్టొద్దులే బయట తాగేసి వెళ్దాం అన్నారు. ఇంకా అందుకోసమని ఇంకా టీ కట్ట పెట్టలేదు. ఇంకా నేను రెడీ అవుతున్నాను. ఇంకా అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి, ఉంటుందనే కోరుకుంటున్నాను. కొంచెం గొంతుకు బాగాలేదండి, ఎందుకో ఇప్పుడే పొలబారాను, అందుకే కొంచెం అలా డిఫరెంట్గా వస్తుంది వాయిస్ కూడాను. ఇక నేను రెడీ అవుతున్నాను కదండి, మా స్వీటీ మాత్రం అలా పడుకొని చూస్తూ ఉంటుంది. నేను బయటికి వెళ్ళడానికి కొంచెం ఏమన్నా రెడీ అవుతే చాలు దానికి తెలిసిపోతుంది. నీకు ఏదో బిస్కెట్లు తీసుకొస్తానులే అని చెప్తున్నాను. తనకు చెప్తున్నాను, బిస్కెట్లు తీసుకొస్తానులే అని చెప్పండి లేకపోతే ఏడుస్తూ ఉంటుంది అంటే ఇంక తను చూస్తున్నారు. నేను కూడా కొంచెం పౌడర్ రాసుకొని బొట్టు పెట్టేసుకున్నాను. మధ్యాహ్నం బయటికి 5 ఆ టైంకి బయలుదేరుతాం. నెట్ షాప్ కూడా వెళ్ళాలనుకుంటున్నానండి, ఎందుకంటే మొన్న వెళ్తే అవ్వలేదు కదా పని, ఆధార్ కార్డు పని. ఇంకా ఈసారన్నా సగం అందుకే వెళ్తున్నానండి ఆధార్ కార్డు కోసమని. అది అలాగా 2-3 సార్లు నేను 2 టైమ్స్ వెళ్ళాను, తను 2 టైమ్స్ వెళ్ళారు, అయినా సరే అవ్వలేదు. అక్కడ సర్వర్ ఏదో పని చేయట్లేదు అన్నారు. కొంచెం తొందరగా రమ్మంటే మేము ఎలాగా వెళ్ళేసరికి అదే టైం అవుతుందండి. తను నెమ్మదిగా చేస్తారు, అసలు పనులు తొందరగా వెళ్తే పని అవుతుంది కదా అని ఉండదు, పడుకుంటారండి రాగానే. అందుకే మాకు పనులు ఎక్కడివి అక్కడ ఒక్కొక్కసారి ఆగిపోతాయి, తొందరగా అవ్వండి. ఇంక సరే నేను కూడా గాజులు వేసుకుంటున్నాను. ఆ చేతి గాజులు తీసి చేతికి వేసుకుంటున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ వేరే గాజులు వేసుకుందాం కదా అని. సరే గొంతుకి అది కొంచెం బాగాలేదన్నానండి, స్లోగా వస్తుంది. ఇప్పుడు అందులో కొంచెం ఫోన్ కంప్లైంట్ కూడా ఉంది, మళ్ళీ దానికి తోడు నా వాయిస్ ఏమో ఇలా కొంచెం నెమ్మదిగా ఒకటి వస్తుంది. సరే చూద్దాంలా అని ఇంకా అలాగే చెప్పేస్తున్నాను. వాయిస్ కూడాను కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఈసారి అలా కాకుండా కొంచెం వాయిస్ బాగా వచ్చిన తర్వాతే చెప్తాను. ఇంకా గాజులు కూడా వేసుకోవడం అయిపోయింది కదండి, ఇంకా నేను కొంచెం చున్నీ కూడా వేసేసుకొని ఇంక ఈలోపు తను రెడీ అవుతున్నారు. రెడీ అయిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళాలండి. తొందరగా పని అయిందనుకోండి అక్కడ వెళ్ళిన కాడ ఇంక తొందరగా ఇంటికి వచ్చేస్తాం, లేకపోతే నైట్ తను వచ్చేటప్పుడే తీసుకొని వస్తారు. ఇంకా అదే చెప్తున్నాను, నన్ను తొందరగా తీసుకొచ్చేయండి, ఇంట్లో కూడా కొంచెం పని ఉంది. అందులో బుధవారం కదండి, తెల్లవారితే లక్షవారం, మార్నింగ్కి పని అంతా చేసుకోవాలి, లేకపోతే అలా ఉండిపోతుంది. మళ్ళీ మార్నింగే తొందరగా లేచి చేసుకోవాలి, అందుకే కొంచెం తొందరగా వచ్చి తీసుకొచ్చేయండి ఇంటికి అని చెప్తున్నాను. సరే అని అంటున్నారు. ఇలా నేను రెడీ అవుతున్నాను కదా, తను కూడా రెడీ అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తాం. గొంతు బాగోకపోతే చెప్పాలంటే చాలా కష్టమే అండి. మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను కదండి. ఇంకా మా స్వీట్ అక్కడ డిబ్బీ ఉంది చూసారా డబ్బులు వేయటానికి, అక్కడ తీసుకురావడం మాత్రం తీసుకొచ్చాం ఉగాది రోజు. ఇప్పుడు వచ్చి వేయలేదండి. తను వెయ్యండి అంటే తను మర్చిపోతున్నారు, నేను మర్చిపోతున్నాను. ఈసారి నుంచి అన్న గుర్తుగా దాంట్లో ఎంతో కొంత వేయాలండి. రోజుకి 10-20 రూపీస్ అలా వేసినా సరే కొంచెం నెల వచ్చేసరికి చక్కగా అవుతాయి, ఎక్కువ అవుతాయి కూడాను. ఇంకా నేను చున్నీ పెట్టించుకుంటున్నాను. ఆ హ్యాండ్ బ్యాగ్ కొంచెం చూసారా, అది చెన్నై వెళ్ళినప్పుడు తీసుకున్నానండి హ్యాండ్ బ్యాగ్. అది ఇంకా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అక్కడ కుదరలేదండి. ఇంకా చూద్దాం అనుకొని వెళ్ళింది ఒకసారి వెళ్ళాను అక్కడికి, అక్కడ షాపింగ్ చేయటానికి, అందుకే తీసుకురావడానికి కూడా అవ్వలేదు. ఇంకా అదొకటే తీసుకొచ్చాను. ఇంకా ఎలా తను డ్రెస్ మీద మ్యాచింగ్ అవుతుంది కదా అని తను తీసుకోమంటే సరే అని తీసుకున్నాను. కానీ అది నేను ఎక్కువ పెట్టుకెళ్ళను, బాగా పెద్దదిగా ఉంటుంది కదా బ్యాగ్ కూడాను.
ఇంక మేము బయటకు వస్తాంలేండి. బయటకొచ్చి తను బయట తాగుదామన్నారు కదా! ఇంక అక్కడ టీ తాగుదామని నిలబడ్డాం. ఇంక ఈలోపు వర్షం పడ్డది చూడండి. అంటే ముందే పడింది. మా హౌస్ దగ్గర అయితే మాత్రం పడలేదండి. ఎందుకో మరి తెలీదు. ఇక్కడకొచ్చిన తర్వాత వర్షం అదంతా తడి తడిగా ఉంటే మాత్రం అప్పుడు చూసి వర్షం పడ్డదా అనుకున్నాం. ఇంక అక్కడ కొంచెం టీ తాగేసి మళ్ళీ బయలుదేరాం. ఎక్కడికి నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు లక్ష్మి దగ్గరికి వచ్చామటండి. అక్కడ పని అవ్వలేదు మళ్ళీని. సరే అని మళ్ళీ లక్ష్మి దగ్గరికి వచ్చాం. తను బట్టలేవో కట్ చేస్తుంది. ఈలోపు మాకు అపార్ట్మెంట్ దగ్గర తెలిసిన అమ్మాయి కూడా ఉంటే ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఇంక మాట్లాడుతుందన్నమాట. ఈ చిన్నోడు చూసారా ఎలాగ ఆడుతున్నాడో, అలాగే వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మ ఏది చేస్తే అది కూడా వాడు అదే చేస్తానంటాడు. ఇంకా తర్వాత వాళ్ళు రెడీ అయిన తర్వాత మేము మళ్ళీ బయటకు వచ్చామండి. అంటే శుక్రవారానికి అమ్మవారికి చీర పెడదామని మళ్ళీని చీర కోసమని వచ్చాను. ఇంకా తను కూడా లక్ష్మి శారీ తీసుకుంటాను అంది. నేను ఒకటి తీసుకుంటాను రా అని అన్నాను. ఇంకా అందుకోసమని ఇంకా ఆ టైంలో బయలుదేరాల్సి వచ్చిందన్నమాట. అండ్ ఇంకా నెట్ట పని శారీ కూడా పని అవుతుంది కదా అని తను 2 పనులు చూసుకొని అంటేను ఇంకా మేము అక్కడి నుంచి మెయిన్ రోడ్లోని మెసేజ్ సెంటర్లో దిగిపోయామండి. ఇదంతా మెసేజ్ సెంటర్ అంటారు. కరెక్ట్గా మెసేజ్ సెంటర్కి అదే మసీద్ ఎదురుగుంటా ఉన్న వీధిలోనే లక్ష్మి గారు కూడా ఉంటారు. ఇంక వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. అందుకే వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకోటి మసీదు సెంటర్ అంటే అదే అండి, ఎదురుగుంట మసీదు ఉంది కదా. ఇంకా అక్కడి నుంచి మేము పక్కనే రోడ్డు నుంచి వెళ్ళకుండా ఇలా సైడ్ వెళ్తున్నాం. ఇది నందిని షోరూమ్ ఏదోనేంటండి. అందరు అవన్నీ జెంట్స్వే అనుకుంటండి డ్రెస్సెస్. సరే బాగుంది కదా లైటింగ్ అదని మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకా వీళ్ళు లక్ష్మి ప్రియా చెంటాడు ముందు నడుస్తున్నారు. నేను వీడియో తీస్తూ ఉంటాను కదా నెమ్మదిగాను. ఈ పక్కన గాజులు అమ్ముతున్నారండి. సరే వీళ్ళని కూడా తెద్దాం కదా అని ఈ సైడ్కి వచ్చాను. కానీ వీళ్ళందరూ ఉండడం వల్ల అవి సరిగ్గా కనిపించలేదు. ఇలాగే చెన్నైలోని అరుణాచలంలో పక్కన సైడ్ ఇలాగ అమ్ముతారండి గాజులని, ఇంకా దేవుడి బొమ్మలని. అలాగ నాకు చూడగానే అదే గుర్తొచ్చింది. ఇంకా ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి. ఇందులో వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఇంకా వేరే షాప్ చూసొచ్చి అప్పుడు ఇందులో చూద్దాం అన్నట్టుగా ఫస్ట్ వేరే చోటకి బయలుదేరాము. తర్వాత అక్కడ కుదరలేదు అనుకోండి ఇక్కడికి వచ్చి చూస్తాను. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ ఇంకా ఇలా లైన్గా షాపులు అండి. ఇక్కడేమో అదేంటి రోల్ గోల్డ్ షాపులు కూడా వరుసగా ఉన్నాయి. ఇక్కడ ఇదిగోండి రాజేంద్ర గోల్డ్ షాప్ అంటే అండి, రవీంద్ర గోల్డ్ షాప్ ఉందండి. రోల్ గోల్డ్ ఇవి అక్కడ సూపర్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. మేము ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వేరే షాప్కి వచ్చాము. ఇక్కడ బట్టలు కూడా చూద్దాము కదా అని. కాకపోతే ఇక్కడ చూడడానికి చూసాం కానీ అదేంటి బట్టలు అవి చూస్తున్నాం కానీ ఎక్కడ నచ్చలేదు మాకు. సరే ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ మట్టండి మ్యాచింగ్. ఇంకా అక్కడ నచ్చలేదు. అక్కడి నుంచి మళ్ళీ వేరే షాప్కి వెళ్దామని వస్తుంటే ఇక్కడ ఇలాగ అమ్మవారివి ఉన్నాయి. సరే అవి కూడా తీసాను. ఇంకా ఇక్కడ వేరే షాప్కి వస్తున్నాం అన్నాను కదండి, సరిగా షాపింగ్కి వచ్చామటండి. కానీ ఇక్కడ శారీస్ ఉన్నాయండి, క్వాలిటీ కూడా బాగున్నాయి. చక్కగా రేట్లు కూడా మనకి అనుకూలంగానే ఉన్నాయి, బాగున్నాయండి. అవే చూస్తున్నాము. ఇంకా ఇక్కడ మ్యాచింగ్ కూడా అన్నీ మొత్తం A to Z అన్నీ అమ్ముతారన్నమాట అండి, పైన కిందను. నేను శారీ ఒకటి తీసుకొని ఇంకా బిల్లా వేపిస్తానమాట. ఇంకా వేపిస్తాను. ఇక్కడ ప్రియాను చెంటాడు చూసారా ఎలా ఆడుతున్నారో, వాళ్ళ ఫోన్ కోసం దెబ్బలాడుకుంటున్నారన్నమాట అండి ఇద్దరును. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాం. శారీ తనొకటి నేనొకటి తీసుకున్నాం, తర్వాత చూపిస్తాను నేను మీకు కూడాను. ఇంకా ఇక్కడ బాదం పాలు అండి, వాళ్ళ పిల్లలు బాదం పాలు కావాలంటే సరే అని 4 తీసుకున్నాం పిల్లలిద్దరికి, మాకిద్దరికి 4 తీసుకొని ఇంక ఇక్కడ బాదం పాలు కూడా తాగేసిన తర్వాత అప్పుడు ఇంకా బయలుదేరిపోతాంలేండి. శారీస్ కూడాను శారీ 2 కలర్స్ బాగున్నాయండి. నేను తీసుకున్నది బాగుంది, కాకపోతే ప్లెయిన్ తీసుకున్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చి మళ్ళీ అక్కడ బాదం పాలు తాగేసి మేము మళ్ళీ వెంటనే బయలుదేరాం. బాబా టెంపుల్ అండి, మెయిన్ రోడ్లో ఉన్న పెద్ద బాబావారి టెంపుల్. చాలా రోజులైందండి ఇక్కడికి వచ్చి. నేను ఇక్కడ ఏదో వర్క్ అవుతున్నట్టుంది. ఇక్కడ మెటీరియల్స్ ఉన్నాయి చూసారు, అదే అండి వర్క్ సంబంధించినవి. ఇసుక ఇవన్నీ ఉన్నాయండి, ఏమాత్రం వర్క్ జరుగుతున్నట్టుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటో ఎక్కేసి ఇంటికి వస్తాం. ఇంటికి రాగానే పాపం లక్ష్మికి అర్జెంటుగా బ్లౌజ్ కుట్టాలని ఇంకా వేరే వాళ్ళది ఎవరిదో ఉంటే కట్ చేస్తుంది. పాపం దానికి అసలు ఖాళీ ఉండదండి, నా కోసమే వచ్చింది. ఎందుకంటే నాకు శారీ కావాలన్నానని అదేండి శుక్రవారం అమ్మవారికి పెట్టాలరా అని అంటే ఇంకా పాపం తప్పదని వచ్చిందన్నమాట నాకు కూడాను. అంటే తను కూడా తీసుకుందాం అనుకుందలే అండి. ఇంకా చెంటోడు చూసారు ఏడుస్తున్నాడు. ఫోన్ వాళ్ళ అమ్మ చూస్తుంటే తీసుకుందని అస్తమాను ఫోన్ చూస్తున్నాడండి. అందుకే వాళ్ళ అమ్మ ఫోన్ ఏమోనని పైన పెట్టేసింది, దానికోసమని ఏడుస్తున్నాడు. ఎలా అలుగుతున్నాడు చూసారా వాడు బాగా ఫోన్ అలవాటు అయిపోయిందండి. ఫోన్ ఉంటే కానీ చెప్పిన మాట వెంటనే చూసారాడు ఎలా ఏడుస్తున్నాడు. మళ్ళీ మేము అక్కడి నుంచి తను వచ్చిన తర్వాత ఇంటికి బయలుదేరాం. మేము అక్కడే కొంచెం తినేసాం, భోజనం చేసేసి
ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న మూడుగులు సెంటర్ మాట అండి టెంపుల్ అది. ఇక్కడి నుంచి అలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇంకా మా హౌస్ వచ్చేస్తుంది. ఇంక మేము ఇంటికి వచ్చాం. వచ్చేసిన తర్వాత మా స్వీటీ చూడండి అలాగా అల్లరి చేస్తుందండి. అదిగో అండి పాపం చాలా మధ్యాహ్నం మేము ఇంట్లో లేం కదా, అందుకు అలా ఉంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.